ఓకే. సోషల్ బిట్స్ చూద్దాం కొన్ని మనం. ఇంతకుముందు టెట్‌లో అడిగిన టెట్ ఎగ్జామ్‌లో జరిగిన బిట్స్. మహాజనపదాల కాలంలో వ్యవసాయాన్ని నిర్వహించే భూ యజమానులను ఈ విధంగా పిలిచేవారు. గృహపతులు. ఈ క్రింది వాటిలో సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య లక్షణములను గుర్తించుము. ఓకే. ఆప్షన్స్ చూడండి ఒకసారి. సాంఘిక శాస్త్రం ఒక మానవ అధ్యయనము. సాంఘిక శాస్త్రం ఒక విశాలమైన మిశ్రమ బోధనా ప్రాంతం. ఇవి రెండు సరైనవి. అల్యూమినియం శుద్ధి కర్మాగారాల్లో ముడి పదార్థంగా ఉపయోగించే ఈ లోహం ముదురు ఎరుపు రంగులో ఉండి పెద్ద మొత్తంలో అవసరం అవుతుంది. బాక్సైట్ నుండి అల్యూమినియం వస్తుంది. ఆ విషయం ఆ లాజిక్ మనకు తెలిస్తే బిట్ చేయగలుగుతాం. ఈ ముదురు ఎరుపు రంగు అనేది మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. కొంచెం తెలిస్తే చాలు మనకి బిట్ రైట్ చేస్తాము. రవి న్యూఢిల్లీ నుండి న్యూయార్క్కు ప్రయాణిస్తున్నాడు. అప్పుడు రవి అతడు ప్రతిరేకాంశాన్ని దాటినప్పుడు 4 నిమిషాల సమయాన్ని కోల్పోతాడు. ఈ 4 నిమిషాలని తూర్పు వైపు వెళ్ళటం వల్ల కోల్పోతున్నాడా, పశ్చిమ వైపు వెళ్ళటం వల్ల కోల్పోతున్నాడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ పతన కోణం అంటే డైరెక్ట్గా ఆడాడు. నవంబర్ మరియు డిసెంబర్ నెలలో ఉత్తర భాగంలో పెరుగుతుంది మరియు మే మరియు జూన్ నెలలో తగ్గుతుంది. ఈ బిట్టు టెక్స్ట్ బుక్ ప్రాపర్గా చదివిన వాళ్ళే చేయగలుగుతారు. ఇది ఎనాలిసిస్ బిట్. ఇది ఆంధ్రప్రదేశ్లో సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించిన ముఖ్యాంశం. చీరాల పేరాల ఉద్యమం. దుగ్గిరాల గోపాలకృష్ణ గారు. ఇక్కడ నాట్ అని ఇచ్చాడు. ప్రజాస్వామ్య ప్రభుత్వ లక్షణం కానిది కేంద్రీకృత నిర్ణయాధికారం. ఈ మహాసముద్రం లేదా సముద్రం కొన్నిసార్లు పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం మరియు హిందూ మహాసముద్రం యొక్క పొడిగింపుగా పరిగణింపబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి పసిఫిక్, అట్లాంటిక్, హిందూ ఈ 3 సముద్రాల యొక్క పొడిగింపుగా. అంటార్కిటికా సముద్రం. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. నెక్స్ట్ బిట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకసారి 1 or 2 చేస్తే చాలు మనం రైట్ ఆన్సర్ చేయగలుగుతాం. ఒకసారి ఆప్షన్ చూసుకోండి ఫ్రెండ్స్. సోషల్ ల్యాబ్ మెటీరియల్. సాంఘిక శాస్త్ర ప్రయోగశాల పరికరాలకు ఉదాహరణ. చారిత్రక పరికరాలు, త్రిమితీయ పరికరాలు, అధ్యయన సామగ్రి, దృశ్య శ్రవణం పరికరములు. దృశ్య శ్రవణం.
వ్యాఖ్యానం, వర్గీకరణ, విచక్షణ మరియు సంబంధాలను గుర్తించుట అన్నవి ఈ క్రింది బోధన అభ్యసన లక్ష్యం యొక్క స్పష్టీకరణలు. అవగాహన, వ్యవస్థీకృత మరియు అవ్యవస్థీకృత ఉపాధి రంగం వీటికి సంబంధించినది. ఉద్యోగుల పని పరిస్థితి, కాకతీయులు జారీ చేసిన బంగారు నాణ్యం శ్రీ అహిత గజకేసరి. ఉమ్మడి జాబితా కింద పేర్కొన్న విషయాలపై చట్టాలను వీరు రూపొందిస్తారు: కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం. స్టేట్మెంట్ రైటర్ రాంగ్ ఇచ్చాడు. సరైన దాన్ని గుర్తించండి. ముసాయిదా రాజ్యాంగంలో 395 ప్రకరణలు, 8 షెడ్యూళ్ళు ఉంటాయి. డైరెక్ట్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్. కింది వాటిలో సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాలను రూపొందించినప్పుడు విషయభారం, శాస్త్రీయ దృక్పథం, బహుత్వం, స్థానిక అంశాలు మరియు వివిధ శాస్త్రాల మధ్య పరస్పర సంబంధం వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించినది. NCF 2005. కాశ్మీర్ లోయ దాదాపు 135 కిలోమీటర్ల పొడవు ఈ దిశలో వ్యాపించి ఉంది, ఆగ్నేయం నుండి వాయువ్యం దిశగా. మెగాలిత్ అనగా ఒక పెద్ద రాయి. ఈ కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. 1791లో నేషనల్ అసెంబ్లీ రూపొందించిన ఫ్రాన్స్ రాజ్యాంగం దీనితో ప్రారంభమైంది, మానవ పౌర హక్కుల ప్రకటనతో. కాలుష్యాన్ని పర్యావరణం గ్రహించి ప్రమాదరహితంగా మార్చే సామర్థ్యాన్ని ఇది తెలియజేస్తుంది. శుద్ధి చేసే విధి, సింక్ ఫంక్షన్. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ఈ రోజున జరుపుకుంటారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ఈ రోజున జరుపుకుంటారు, డిసెంబర్ 10. ఈ కారణంగా భూమధ్య రేఖకి 10 డిగ్రీలు మరియు 30 డిగ్రీలు నార్త్ మరియు సౌత్ అక్షాంశాల మధ్య వర్షపాతం తూర్పు తీరాలలో ఎక్కువగా ఉంటుంది మరియు పశ్చిమం వైపు వెళ్ళే కొద్దీ తగ్గుతుంది. వ్యాపార భవనాలు. కింది దానిలో సభ్యుడు కాని వ్యక్తి ప్రిసైడింగ్ అధికారిగా ఉండగలడు. రాజ్యసభ. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులచే సామాజిక సర్వేలు నిర్వహించడం, నమూనాలు, పటాలు తయారు చేయించడం, క్షేత్ర పర్యటన చేయడం వంటి వాటి ద్వారా వారిలో ఈ అనుభవాలను కల్పించవచ్చును. ప్రత్యక్ష అనుభవాలు. ఈ కుటుంబం మెటలార్జికల్ పరిశ్రమలో విప్లవాన్ని తీసుకువచ్చింది. అబ్రహం డార్పీ కుటుంబం. 8th క్లాస్ 9th క్లాస్ హిస్టరీలో బిట్స్ బాగా అడిగారు ఫ్రెండ్స్. ఫ్రెంచ్ రెవల్యూషన్లో ఉంటుంది ఈ బిట్టు. బాడీ మాస్ ఇండెక్స్ని కనుగొనడానికి సూత్రం:
కేజీల్లో బరువు, మీటర్లలో ఎత్తు. ఎత్తు యొక్క వర్గం అంటే స్క్వేర్ చేయాలి ఎత్తుని. యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ప్యారిస్. క్రింది వాటిలో కౌటిల్యుని అర్థశాస్త్రంలో చేర్చబడనిది నాట్. స్టేట్మెంట్ చదివేటప్పుడు జాగ్రత్త చదవండి. (1946) బ్రిటిష్ క్యాబినెట్ పంపిన 3 సభ్యుల మిషన్లోని సభ్యులు స్టాఫోర్డ్ క్రిప్స్, ఫెథిక్ లారెన్స్ మరియు అలెగ్జాండర్. శంకరాచార్య దీన్ని ప్రబోధించాడు. జీవాత్మ పరమాత్మ ఒకటేనని, అది పరమసత్యమని, ఇదే అంతిమ వాస్తవికత అని ప్రబోధించాడు. జీవాత్మ పరమాత్మ ఒకటేనని, అదే పరమసత్యమని, ఇదే అంతిమ వాస్తవికత అని ప్రబోధించాడు శంకరాచార్యులు. వాతావరణంలోని మొత్తం వాయువుల్లో 75% వరకు, దాదాపుగా మొత్తం ధూళి కణాలు, తేమ అంతా ఈ పొరలోనే ఉంటాయి. ట్రోపో ఆవరణం. తీవ్రమైన చలికాలంలో ఈ పర్వతాల మధ్య ఆసియాలోని శీతలగాలులను అడ్డుకొని భారతదేశం యొక్క గంగా మైదానంను రక్షించే రక్షణ కవచాలను పనిచేస్తుంది. హిమాలయ పర్వతాలు. ఎవరు భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో భాగం కాదు. రాష్ట్ర శాసన మండలి ఎమ్మెల్సీలకి ఈ అధికారం లేదు, నామినేటెడ్ సభ్యులు కాబట్టి. భారతదేశంలో ఉంటున్న ఒక జర్మన్ పౌరుడు కింది హక్కును పొందలేరు: వాణిజ్యం మరియు వృత్తి స్వేచ్ఛ. విష్ణువును నరసింహునిగా చూపిస్తూ, అనగా మానవ సింహంలా చెక్కిన ఎల్లోరాలోని 15వ గుహ 15 ఈ రాజుల కాలానికి చెందినది. రాష్ట్రకూటులు. ఈ నేలల్లో సాధారణంగా పొటాష్ పుష్కలంగా ఉండి భాస్వరం తక్కువగా ఉంటుంది. ఒండ్రు నేలల్లో. డాక్టర్ అంబేద్కర్ ఈ హక్కును రాజ్యాంగం యొక్క గుండె మరియు ఆత్మగా భావించారు. రాజ్యాంగ పరిహారపు హక్కు. కింది వాటిలో జనాభా మార్పుకు దారి తీయనిది అంతర్గత వలస. ఉత్పత్తి యొక్క ప్రతి దశలో విధించబడే పన్ను వాల్యూ యాడెడ్ ట్యాక్స్. విలువ ఆధారిత పన్ను. ఈ రకమైన వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయం చిన్న కమతాలలో పురాతన పనిముట్లు అయిన పార, గుల్లకర్ర సహాయంతో కుటుంబానికి మాత్రమే పరిమితమైన పద్ధతి. సాధారణ జీవనాధార వ్యవసాయ పద్ధతి. అమెరికా స్వాతంత్ర ప్రకటన ప్రకారం మనుషులందరూ సమానంగా సృష్టించబడ్డారని, ఎవరో తీసేసుకోవడానికి వీల్లేని కొన్ని హక్కులను సృష్టికర్త మనుషులకు ఇచ్చాడని ఈ ప్రకటన పేర్కొంది. ఆ తీసివేయలేని హక్కులు. సోషల్ ఫ్రెంచ్ రెవల్యూషన్, అమెరికన్ ఇండిపెండెన్స్. ఆ టాపిక్
హిస్టరీలో ఉంటుంది. ఆ టాపిక్లోని బిట్లు 3-4 వచ్చాయి ఒక్కొక్క షిఫ్ట్కి. జాగ్రత్తగా చూసుకోండి ఆ టాపిక్. జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, ఆనందాన్వేషణ హక్కు. భారతదేశంలో మొదటి జూట్ మిల్లు ఈ నగరానికి సమీపంలో స్థాపించబడింది, కోల్కత్తా. గోదావరి నది ఈ ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది. పశ్చిమ కనుమలలో ఉద్భవించిన నదులు: కృష్ణా, గోదావరి, తుంగభద్ర. కృష్ణా, గోదావరి, తుంగభద్ర. ఈ క్రింది వాటిలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు వారి బోధనలో ఉపయోగించే నిరంకుశ బోధనా వ్యూహం, కథన వ్యూహం.